సరే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ధర్నా అయితే చేస్తున్నారు. సో ఎందుకు కారణంగా ఈ ధర్నా చేయవలసింది వచ్చిందంటారు? నా పేరు శ్యామ్ సుందర్. నేను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో 4500 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ హై స్కూల్స్ లో హెడ్ మాస్టర్స్ గా మేము పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2003 తర్వాత ఎంఈఓలు కానీ డిప్యూటీఓలు కానీ అటువంటి డైట్ లెక్చరర్లు కానీ ప్రమోషన్లు లేక హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ పొందినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అక్కడే ఉన్నారు. మరి సుమారుగా 25 సంవత్సరాలుగా ఎంఈఓలు అదే పోస్టుల్లో, హెడ్ మాస్టర్లు అదే పోస్టుల్లో ఉండి వాళ్ళ ప్రమోషన్ల కొరకు ముఖ్యంగా రాష్ట్ర సంఘం రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అన్ని హై స్కూల్స్ నుంచి హెడ్ మాస్టర్స్ వచ్చి కేవలం ఎంఈఓ పోస్టుల అప్గ్రేడేషన్, డిప్యూటీఓ పోస్టులు, ప్రమోషన్లు ఈ ముఖ్యమైన ఈ డిమాండ్ గా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. సార్ ఎందువల్ల ఈ డిమాండ్లని చేర్చలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో మనం కొత్త రూల్స్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చుకునే అవకాశం ఉంది. మరి గత ప్రభుత్వము చేయలేకపోయింది. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ కాబట్టి ఈయన ఇవన్నీ చేస్తాడు. విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలడనే ఒక ఆశయంతో మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. ఇది గత 25 సంవత్సరాలుగా ఉంది. మరి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందనే ఒక నమ్మకంతో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాకి పిలుపునిచ్చాం. ఈ ధర్నా అద్భుతంగా ఈ రోజు విజయవంతమైంది. విజయవంతమైందా సార్? పరిష్కారం దొరికిందా? పరిష్కారం కాదు, ధర్నా విజయవంతమైంది. ఈ రోజు మా డిమాండ్ గవర్నమెంట్ కి చేరుతుంది. చేరిన తర్వాత వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించి ప్రమోషన్లు ఇస్తే అప్పుడు మనకు విద్యారంగానికి మేలు జరుగుతుంది. మాకు ప్రమోషన్లు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయి అనేది ముఖ్యమైన విషయం కాదు. వ్యవస్థలో ఒక తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి, నిర్లిప్తత ఉంది. మరి అట్లా ఉంటే సమాజం బాగుపడదు. ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఎంఈఓ పోస్టులు అవసరం, డిప్యూటీఓలు, డిఓలు కావాలి. కాబట్టి అది చేయాలనేది ప్రధాన డిమాండ్. ఇంకా కూడా ఒకవేళ ప్రమోషన్స్ ఇవ్వకపోతే తర్వాత తీసుకునే చర్యలు ఏంటంటారు? తప్పకుండా తల్లి, ఈరోజు ధర్నా చేశాం. మాది ప్రధాన ఉపాధ్యాయుల సంఘం. ఇవే సంఘాలు కాకుండా ఉపాధ్యాయులకి రకరకాల సంఘాలు ఉన్నాయి. మరి అందరు ఉపాధ్యాయుల్ని మేము సమీకరించుకొని భవిష్యత్తులో ఇంకా భారీ ఎత్తున ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తాం. ఇంకో రకంగా మా పోరాటం ఆగకుండా సమస్యలు సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ గెజిటెడ్ హెచ్ఎంస్ అసోసియేషన్ వాళ్ళు తెలంగాణ స్టేట్ లో ఈ ఎప్పటి నుంచో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎజిటేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 20 years లో హెచ్ఎంస్ కు ప్రమోషన్ లేదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా నార్మల్గా 4 years 5 years కాగానే ఇమ్మీడియట్గా ప్రమోషన్ వస్తుంది. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రమోషన్స్ వస్తుంది. కాబట్టి వీళ్ళకు 20 years లో ఒకటే పోస్టులో కూర్చుండబెట్టి పని చేయించడం చాలా అన్యాయం. ప్రమోషన్ చేయడానికి ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, డిప్యూటీ డిఓ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, డిఓ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ఒక ఇమ్మీడియట్గా కమిటీ ఫామ్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళను అన్ని పోస్టులలో, ఎలిజిబుల్ పోస్టులలో వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. అందులో సీఎం గారి దగ్గర రెవెన్యూ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్ గారితో ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని సార్ట్అవుట్ దానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలామంది హెడ్ మాస్టర్స్ ఒక నెక్స్ట్ 1 year నుంచి 10 years అందరూ రిటైర్డ్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇమ్మీడియట్గా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి సూటబుల్ పోస్టులలో పోస్టింగ్ చేయాలనేది కోరుతున్నాం. అంటే సార్ గత 20 years నుంచి చేస్తున్నా అనేసి అంటున్నారు కదా, సో అప్పుడు కానీ ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేసి అంటారా? వాళ్ళ న్యాయం జరుగుతలేదు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. 20 years లో ఒక ప్లేస్లో ఉన్నారనేది చాలా అన్యాయము. అది వాళ్ళకు జస్టిస్ లేదు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దాని కొరకు మా బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీలో మేము, తర్వాత మా తపస్సు తరఫున మా యూనియన్ లీడర్ అందరూ కూడా దీనికి మద్దతు చేస్తారు. దీన్ని ఇప్పటి నుంచి కంటిన్యూగా ఈ స్ట్రైక్ని హైలైట్ చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకువెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్టాలి. ఓకే సార్, అంటే ఇది ఇంకా ఎప్పటి వరకు కూడా పరిష్కారం జరగకపోతే ఇంకా ఏవేవి చర్యలు తీసుకుంటాననేసి అంటారు? దీన్ని కంటిన్యూస్ గా రిప్రజెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసి
సీఎం గారి దృష్టి చూసుకొని సార్ట్అవుట్ కానీ ప్రయత్నం చేస్తాం. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. సో దేని వల్ల ధర్నా చేస్తున్నారు, ఎంత కాలంగా ధర్నా చేయబడుతుంది? ఈరోజు ప్రధానోపాధ్యాయుల యొక్క ప్రధానమైన సమస్యల పైన ఈరోజు మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా రోడ్డెక్కడం జరిగింది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల తదుపరి ఏ విధమైన ప్రమోషన్ ఛానల్ లేకుండా 25 సంవత్సరాల నుంచి ఇదే పోస్ట్ లో కొనసాగుతూ ఉండడం వల్ల చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఇదే స్థాయిలో రిటైర్మెంట్ అయ్యి చాలా నిరాశతో రిటైర్ అయిపోతున్నారు. అదే వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడ చూసినా కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ప్రమోషన్ తీసుకుని వాళ్ళు పై స్థాయికి ఎదుగుతున్నారు. మా దగ్గరే పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళు అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది మాకే అధికారులుగా వస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు మేము అదే స్థాయిలో ఉండడం అనేది చాలా ఆత్మన్యూనతగా భావిస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్ ఏ విధమైన అడ్డంకులు లేనప్పటికీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేది లేకపోవడం వల్ల ఈ రోజు ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వడానికి లేని ఆటంకాలని వారు కుంటి సాకులు తెలియజేస్తున్నారు. నిజానికి ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఏ రకమైన ఆటంకం లేదు. గతంలో ఎంఈఓలని బదలాయిస్తే 19 సంవత్సరాలుగా ఏదో జరుగుతుందని బదిలీలు చేయకుండా ఆపారు. తీరా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దీన్ని బదిలీలు నిర్వహించింది. ఏం జరిగింది? ఏమీ కాలేదు. అట్లనే ఈ డిప్యూటీ డిఓ ప్రమోషన్లు కానీ, డైట్లలో సీనియర్ లెక్చరర్ ప్రమోషన్లు కానీ, జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్స్ కానీ అన్ని కూడా పూర్తి అర్హతలతో ఉన్న ప్రధానోపాధ్యాయులను వెంటనే ప్రమోషన్లు ఇచ్చి వారి యొక్క క్యాడర్ కు తగిన మర్యాదను గుర్తింపును అందించాలని మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. దీనివల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది, బలోపేతమవుతుంది. పేదవారికి ప్రభుత్వం ఆశించిన సామర్థ్యాలు, ప్రభుత్వం ఆశించినటువంటి సహజమైనటువంటి ఆకాంక్షలన్నీ కూడా తీరుతాయి. పర్యవేక్షణ సిస్టమ్ అనేది బలోపేతమవుతుంది. తద్వారా నాణ్యత అనేది ఇంప్రూవ్ అవుతుంది. నాణ్యత ఇంప్రూవ్ అయినట్లయితే ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు సంఘంలో చాలా మంచి క్వాలిటీ లైఫ్ ని కంటిన్యూ చేస్తుంది. సో గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను అనేసి అంటున్నారు కదా. సో అప్పుడు న్యాయం జరగదు, ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? ఇది చాలా చక్కటి ప్రశ్న. గతంలో మనకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిర్వహించడానికి ప్రధానోపాధ్యాయ పోస్టు అనేది లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ జరగలేదు అనే కారణంతో కోర్టులు ఈ విషయాన్ని కొట్టేయడం జరిగింది. ఎప్పుడైతే నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో దాని ద్వారా ప్రధానోపాధ్యాయుల పోస్టుని లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేసి పిఓ ప్రావిన్షియలైజేషన్ ఆర్డర్స్ 2018 ప్రకారంగా ఇది ప్రధానోపాధ్యాయుల పోస్టులను కూడా లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా అన్ని కోర్టు యొక్క ఆటంకాలు, కోర్టు యొక్క లిటిగేషన్స్, కోర్టు యొక్క అభ్యంతరాలు అన్ని కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు ఏ విధమైన సమస్య లేదు. ప్రభుత్వం తలుచుకుంటే ఏ కోర్టు అడ్డంకి కూడా ఇప్పుడు ప్రజెంట్ అడ్డు రాదు. కాబట్టి వెంటనే నిర్వహించడానికి వీలవుతుంది. గతంలో ఇది లేకుండే తద్వారా కోర్టులు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఈ లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి లేదు. ఇక్కడ ఒక చిత్తశుద్ధి అనేది ఒకటే అవసరం. చేయాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అనేసి ప్రమోషన్ ఇవ్వట్లేదు? దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా రాజకీయ పరంగా కానీ, లేదంటే ఎట్లా? ఇందులో ఈ ప్రమోషన్ ఛానల్ నిర్వహించే క్రమంలో ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు, అదేవిధంగా స్థానిక పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఈ విధంగా వివిధ క్యాడర్ల వాళ్లకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను నియమించడం అనేది ఆటంకంగా ఉండేది ఇదివరకు. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు రెగ్యులరైజేషన్ అయిన వాళ్ళు, ఈ స్థానిక సంస్థల వాళ్ళు రెగ్యులరైజేషన్ కాని వారు అని 2 రకాలుగా ఉండేది. ఇప్పుడు నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అందరినీ కూడా లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ విధమైన ఆటంకం ఏమీ లేదు. అందరు ఉపాధ్యాయులు సమానమే. ఇప్పుడు దీని ద్వారా ఖచ్చితంగా ప్రమోషన్స్ నిర్వహించాలని వీలవుతుంది. అంటే మామూలుగా బయట టాక్ ఏంటంటే స్కూళ్ళలోకి ఉపాధ్యాయులు వస్తున్నారు, టైం పాస్ చేసి వెళ్తున్నారు,
సో పిల్లల్ని కూడా సరిగ్గా చదువు చెప్పట్లేదు, పట్టించుకోవట్లేదు కూడా అని అంటారు. దీనికి మీరేం చెప్తారేంటి? సో మీరు అడుగుతున్న ప్రశ్నకు పూర్తిగా కాదు కానీ ఒక రకంగా ఉపాధ్యాయులు అందరూ బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల పోస్ట్ అనేది పర్యవేక్షణ పటిష్టంగా లేకపోవడం వల్ల కొన్ని పాఠశాలలో ఎక్కడో ఒక 1-2% లో ఈ విధంగా మీరన్న నిర్లక్ష్యం ఏదైతే జరుగుతుందో అది కూడా జరగద్దు అంటే పర్యవేక్షణాధికారి పోస్టు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. మేము కోరుకునేది అదే, పర్యవేక్షణాధికారి పోస్టు ఫిలప్ చేస్తే ఆ 1% నిర్లక్ష్యం కూడా జరగదు. తద్వారా మన విద్యా వ్యవస్థ మొత్తంగా బలోపేతమవుతుంది, పటిష్టమవుతుంది. ప్రభుత్వం యొక్క ఫలాలు మొత్తం ప్రతి పేదవాడికి అందుతాయి. పేదవాళ్ళు చదివే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయనే మేము ఈ పర్యవేక్షక పోస్టులు అయినటువంటి ఎంఈఓ పోస్టులు, డిప్యూటీఓ పోస్టులను ప్రధానోపాధ్యాయుల కంటే పై స్థాయి అధికారులుగా అప్గ్రేడ్ చేసి వాటిని ఫిలప్ చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పటికీ కూడా న్యాయం జరగకపోతే ఇంకా ఏ చర్యలు తీసుకుంటారనేసి మీరు చెప్తారు? మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు అనేక వినతి పత్రాల ద్వారా మా యొక్క అభ్యర్థనను ప్రభుత్వానికి సమర్పించుకున్నాము. కానీ ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా కూడా మరి ప్రభుత్వంలో చలనం కనబడతలేదు, ప్రభుత్వ అధికారుల్లో కూడా చలనం కనబడతలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు మేము రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే ముందు రాబోయే రోజులలో ఈ ఉద్యమ కార్యాచరణను ఇంకింత ఉధృతం చేసి మాకు ప్రమోషన్లు ఇచ్చేంత వరకు మేము కొట్లాడి ఖచ్చితంగా పర్యవేక్షక పోస్టులని అప్గ్రేడ్ చేయించి ఖచ్చితంగా ప్రమోషన్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రధానోపాధ్యాయ సంఘ పక్షాన మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ప్రమోషన్స్ ప్రధానోపాధ్యాయ విద్యాశాఖలో ఎగ్జిటి, స్కూల్ అసిస్టెంట్, తర్వాత గ్రేడ్ 2 HM తప్ప ఇక పై స్థాయి పోస్టులు అనేవి లేవు. 2003 తర్వాత ఇప్పుడు 23 సంవత్సరాలుగా ప్రమోషన్ ప్రక్రియ ఆగిపోయింది. మాతో పాటు 2-3 జాబులు ఒకేసారి వస్తే విద్య మీద మక్కువతో, ఈ డిపార్ట్మెంట్ మీద మక్కువతో మేము వచ్చినందుకు నాతో పాటు పనిచేస్తున్న నా ఫ్రెండ్స్, నా జూనియర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక STO గాను, DTO గాను, లేకపోతే MRO గాను, MPDO గాను ఉండిపోయారు. నేను పనిచేసేటప్పుడు నా కింద పనిచేసే జూనియర్ అసిస్టెంట్ అమ్మాయి కూడా MPDO అయింది. కానీ మేము మాత్రం ఇంకా HM గానే కొట్టుమిట్టాడుతున్నాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ లోకల్ బాడీ అని చెప్పి ప్రభుత్వము పరిష్కరించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, ఆ పై స్థాయి పోస్టులను క్రియేట్ చేయకుండా ఒక్క మనిషితో 2-3 ఇన్ఛార్జీల పరిపాలనలతో నెట్టుకొస్తూ ఎవరు ఎక్కడ సమానమే న్యాయం చేయకుండా, ఇన్ఛార్జీలు కాకుండా వెంటనే ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా పై స్థాయి డిప్యూటీఓ గాని ఇంకా ఇతర MEOలను కూడా అప్గ్రేడ్ చేస్తూ గ్రేడ్ 2-1 HM గా MEOలను అప్గ్రేడ్ చేసినట్లయితే HMs గ్రేడ్ 1 గా ప్రమోషన్ పొందబడతారు. ఆ తర్వాత స్థాయిలో ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ HMs గా వస్తారు. ఎగ్జిట్లు ఈ విధంగా ఒక ఛానల్ కదులుతుంటుంది. ఒక వ్యక్తి ఒకే వ్యవస్థలో ఎక్కువ కాలం పనిచేస్తే కూడా వ్యవస్థ మీద నిరాసక్తి వస్తుంది. కాబట్టి కొత్త చోట్ల కొత్త అవకాశాలతో పనిచేసినప్పుడు విద్యాశాఖ బలోపేతం అవుతుంది. MEO వ్యవస్థ కూడా ఇన్ఛార్జ్ గా HMలకే ఇచ్చారు. అతను మండలాన్ని సూపర్విజన్ చేయాలి, తనకున్న స్కూల్ చూసుకోవాలి, తనకున్న కాంప్లెక్స్ చూసుకోవాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో 2-3 ఉద్యోగాలు ఎలా చేయగలరు? దానివల్ల ఏమవుతుందంటే విధానపరమైన తర్వాత పర్యవేక్షణ లోపం జరుగుతుంది. అదే ఒకే వ్యక్తి ఒకే ఉద్యోగం చేసేటట్టయితే ఖచ్చితంగా పర్యవేక్షణ చాలా బాగుంటుంది. ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. దానికోసమే ప్రధానోపాధ్యాయులందరం కూడా అన్ని జిల్లాల నుంచి కదిలి రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుల పై స్థాయి ప్రమోషన్లను తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటూ, మేడం, ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుందంటారు ఈ పోరాటం అంతా కూడా? ఇది 2003లో ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అవబోతున్నారు. చూస్తున్నాం 2009 వరకు పర్వాలేదు. 2009 నుంచి కూడా ఇక కామన్ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల దీంట్లో కూడా ప్రభుత్వ లోకల్ బాడీ ఈ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకే, లోకల్ బాడీ కాదు అనే ఒక చిన్న క్లాస్ తో 2009 నుండి ఈ పోరాటం చేస్తానే ఉన్నాం. ఇక 2013 నుంచి బాగా ముమ్మడైంది. అయినా ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. ఇంకా ఎవరికి చీమ కుట్టినట్టుగా లేదు.
కాబట్టి ఒక పెద్దన్నలుగా విద్యాశాఖలో పాఠశాల వ్యవస్థలో ఒక పెద్దన్నలుగా ఉన్న ప్రధానోపాధ్యాయుల మీద మేము కదలాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఈ పోరాటం ఫలించాలి, ప్రమోషన్ ఛానల్ కదలాలి. ఒక్కొక్కళ్ళు కింద ఛానల్ నుండి కూడా ప్రమోషన్ వస్తే తప్పనిసరిగా వ్యవస్థ బాగుపడుతుందని కోరుకుంటున్నాం. అంటే మేడం, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అనేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే విద్యాశాఖ తన దగ్గరే ఉంది, ఎన్నడూ ఖాళీ పోస్టులు అన్నిటిని కూడా భర్తీ చేశారు ప్రమోషన్లతో. ఒక్క ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వలేదు కానీ ఎడ్జిటీలకి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ కల్పించారు, స్కూల్ అసిస్టెంట్లకి గ్రేడ్ 1 గా గ్రేడ్ 2 హెచ్ఎం గా పదోన్నతి కల్పించారు. ఎక్కడెక్కడ ఖాళీలు నింపారు, అపరిష్కృతంగా ఉన్న వాటిని అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఇది కూడా న్యాయం చేస్తారని, ఖచ్చితంగా మా గల్లాన్ని, మా మాటలు విని ఆలకించి మా ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా ప్రమోషన్ ఛానల్ ఇస్తారని రేవంత్ రెడ్డి గారికి బలంగా మా వాణిని వినిపిస్తున్నాం. మేడం, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కానీ ఇంతవరకు కూడా ఒక ప్రమోషన్ అనేది రాలేదు. సో ఏ కారణంగా ప్రమోషన్ ఇవ్వట్లేదు, రాలేదు అనేసి మీరు అనుకుంటున్నారు? ఇది రాష్ట్రపతి సవరణలు కూడా జరిగినాయి, కానీ ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రమోషన్లు ఉంటాయి అని చెప్పి ఒక చిన్న క్లాస్ ని అడ్డం పెట్టుకొని కామన్ రూల్స్ పేరుతో కామన్ రూల్స్ మాకొద్దు అని చెప్పి ప్రభుత్వం కూడా కోర్టు కేసుల్లో ముట్టుకోవడానికి ఇష్టపడక దాన్ని పక్కన పట్టించుకుంటుంది. తను తలుచుకుంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో గత 4-5 సంవత్సరాల కిందనే ఇదే విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించిందో అదే విధంగా తప్పనిసరిగా పరిష్కార మార్గాలు వెతికి ఆ రాష్ట్రం మాదిరిగానే ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.